చూడండి, అమ్మాజాన్ సమాధి దగ్గర పిల్లి కూడా ఉంది. పిల్లి వచ్చి శుభశకునం అనుకో. ఖాళీ మమ్మో कहाँ जाती हैं? कहाँ जाती है? कहाँ? मैं वीडियो कर लेना आए थे समय। मालूम तुम ना? मालूम। छोटा ये कितना है? ये 140। कहाँ है तुम्हारी दुकान? है हाँ, दरगाह के सामने एमडी है। వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న పెనుగొండ దర్గాను ఈ రోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ వీడియో చూస్తూ మనం ఈ దర్గా హిస్టరీ కూడా మాట్లాడుకుందాం రండి. బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాహి గారి జీవిత చరిత్రను ఆయన మేనల్లుడు మరియు వారసుడు సయ్యద్ యూసుఫ్ ఖతాల్ హుసేని రాసిన షగాదా ఖలందర్ ప్రకారం బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాహి గారు 564 హిజ్రీలో సుల్తాన్ సయ్యద్ హుసేన్ మరియు సయ్యదా బీబీ ఫాతిమా సాగిర్ దంపతులకు జన్మించారు. ఆయన పూర్వీకులు మహమ్మద్ వారసులు మరియు మక్కాకు చెందినవారు. బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాహి గారు 12వ శతాబ్దానికి చెందినవారు. ఈయన పెనుగొండకు రాకముందు ఇరాన్ దేశానికి చెందిన సిస్తాన్కు రాజుగా ఉండేవారు. హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాహి గారికి దైవ ప్రవక్త మహమ్మద్ రసూలల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రసన్నమయ్యి దైవ సందేశాలను ప్రజలకు తెలియజేయవలసిందిగా ఆదేశించడం జరిగిందంట. అంతటితో తన తల్లి అనుమతితో రాజ్యాన్ని రాజ్యాధికారాన్ని వదిలి భారతదేశానికి వచ్చారు. భారతదేశంలో వివిధ ప్రాంతాలను సంచరిస్తూ తమిళనాడులోని తిరుచునాపల్లికి చేరి తన ఆధ్యాత్మిక గురువు అయినటువంటి హజరత్ నత్తర్ అలీ తబ్లే ఆలంను కలుసుకుంటారు. అక్కడే ఆయన శిష్యుడిగా తిరుచునాపల్లిలో 24 సంవత్సరాలు ఉంటారు. బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాహి గారికి 24 సంవత్సరముల తర్వాత తన గురువు అయినటువంటి హజరత్ నత్తర్ అలీ తబ్లే ఆలం గారు మీరు పెనుగొండకు బయలుదేరవలసిందిగా ఆదేశించడం జరుగుతుంది. అప్పుడు హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాహి గారు గురువు గారు నాకు పెనుగొండ ఎక్కడుందో తెలియదు అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు నత్తర్ అలీ తబ్లే ఆలం గారు మిస్వాక్ ఇచ్చి ఇది ఎక్కడైతే చిగురిస్తుందో అదే మీ స్థావరం, అదే పెనుగొండ అని చెప్పడం జరుగుతుంది. తన గురువు ఆదేశంపై దేశంలోని వివిధ ప్రాంతాలను సంచరిస్తూ 692వ ఏట ఈ పెనుగొండ ప్రాంతానికి చేరుకుంటారు. ఈ పెనుగొండలో తన గురువుగారు ఇచ్చినటువంటి మిస్వాక్ ఇక్కడ చిగురించడం జరుగుతుంది. ఇదే పెనుగొండ అని ఆనాటి నుంచి 2 సంవత్సరములు తన శిష్యులతో కలిసి ఎన్నో దైవ మహత్యములు మరియు ఎన్నో మానవ కళ్యాణ ప్రబోధాలు చేస్తూ 694 హిజ్రీలో గురువారం 12 ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 1295లో జొహర్ నమాజ్ తర్వాత హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాహి గారు పరమపదించడం జరుగుతుంది. బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాహి గారు పెనుగొండకు వచ్చిన రోజుల్లో కొంతమంది వ్యతిరేకవాదులు ఆహారంలో విషప్రయోగం చేసి అంతేకాకుండా వివిధ రకాలుగా ఇబ్బందులు గురి చేసేవారట. కానీ వాటంతటిని హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాహి గారు దైవ అనుగ్రహంతో జయించేవారట. అలాగే ఈ పెనుగొండ దర్గా ఆవరణంలో హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాహి గారు నాటినటువంటి చెట్టును కూడా ఈ దర్గాలో చూడవచ్చు. ఈ చెట్టుకు సుమారు 750 సంవత్సరాల చరిత్ర ఉంటుంది. ఈ చెట్టు నుండి ఒకప్పుడు చక్కెర కూడా రాలేదట. అందువల్ల ఈ చెట్టును చక్కెర చెట్టు అని కూడా పిలుస్తారు. హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాహి గారు పెనుగొండలో ఎన్నో దైవ మహిమలు కూడా చూపేవారు. వాటన్నిటిలో ప్రముఖంగా ఒక సంఘటనను చెప్పుకోవచ్చు. అదేమంటే హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాహి గారు
అసత్యమని కొందరు వ్యతిరేకవాదులు అప్పటి రాజు దగ్గరకు ఈ వాదనను తీసుకుపోతారు. ఆ రాజు హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాహి గారిని పరీక్షించడానికి ఒక సున్నపు మూటలో కూర్చోపెట్టి ఆ మూటను పెనుగొండలో భోగ సముద్రం అనే చెరువులో వేస్తారు. వేసిన కొద్ది సమయం తరువాత ఆ మూటను తెరిచి చూస్తే ఆ మూటలో బాబా గారు ఉండరు. ఇది చూసిన రాజు ఆశ్చర్యపోతాడు. అంతలోనే ఈ చెరువుకు సమీపంలో ఉన్న కొండపై ఒక రాయి పైన అజాయిస్తూ హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాహి గారు కనిపిస్తారు. ఈ సంఘటనను చూసిన రాజు బాబా గారిలో ఉన్న సత్యమును గ్రహించి విశ్వాసిగా మారిపోయి పెనుగొండలో వీరికి ఉండడానికి చోటును కూడా కల్పిస్తారు. అలా బాబా గారి సత్యమును గ్రహించి ఆ రాజు బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాహి గారికి మురీదుగా మారిపోయి ఈ పెనుగొండలో ఒక మసీదును ఏర్పాటు చేస్తారు. ఆ మసీదును మనం ఈ దర్గా ఆవరణంలో చూడవచ్చు. ఈ మసీదుకు సుమారు 750 సంవత్సరాల చరిత్ర ఉంటుంది. ఈ మసీదులో హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాహి గారు ఇమామత్ కూడా చేశారు. అంటే దైవ సందేశాలు ప్రజలకు తెలియజేస్తూ వచ్చారు. బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాహి గారు పెనుగొండలో ఒక కొండ గుహలో 40 రోజులు చిల్లా కూర్చున్నారు. అంటే 40 రోజులు దైవ ధ్యానంలో కూర్చున్నారు. ఆ కొండను చిల్లా పహాడ్ అని పిలుస్తారు. అదేవిధంగా ఈ దర్గా యొక్క 753వ ఉరుసు డిసెంబర్ 2, 2025 నుంచి ఈ దర్గా యొక్క ఉరుసు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ వీడియో చూస్తున్న వారు ఈ వీడియోను మరొకరికి షేర్ చేసి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేసి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఎవరైనా నా ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్.
అమ్మాజాన్ సమాధి దగ్గర పిల్లి కూడా ఉంది. పిల్లి వచ్చి శుభశకనం అనుకో. చూడండి, పిల్లి శుభశకనము. నేలే खाली है मम्मा, नहीं है, कहाँ जाती हैं? कहाँ जाती है? कहाँ? मैं वीडियो कर लेना आए थे समय. मालूम तुम ना, मालूम. कहाँ जाती हैं?